హాయ్ ఫ్రెండ్స్, సంగారెడ్డి గేదెల మార్కెట్ ఇది ప్రతి సోమవారం జరుగును. డేట్ వచ్చేసి 23 డిసెంబర్ 2024. ఈ మార్కెట్ ఉదయం 9-9:30 ఆ మధ్య టైంలో స్టార్ట్ అవుతుంది. ఇది 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగును. ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో సంగారెడ్డిలో జరుగును. ఈ మార్కెట్కు ముర్రా, గ్రేడెడ్ ముర్రా, జాఫ్రాబాదీ, బన్నీ, బుర్రి గేదెలు వస్తుంటాయి. ఈ మార్కెట్కి అన్ని పచ్చి గేదెలు వస్తుంటాయి. ఈని వారం 10 రోజులైన గేదెలు ఎక్కువగా వస్తుంటాయి. నుండి సూడి గేదెలు కూడా వస్తుంటాయి, కానీ కొన్ని తక్కువగా వస్తుంటాయి. సెకండ్ లాక్టేషన్, థర్డ్ లాక్టేషన్ గేదెలు అయితే ఎక్కువగా వస్తుంటాయి ఈ మార్కెట్కి. ఈ మార్కెట్కు రోజుకి 8, 10, 12, 14, 16 లీటర్లు ఇచ్చే గేదెలు కూడా వస్తుంటాయి. ఈ మార్కెట్లో గేదెల ధర వచ్చేసి 50,000 నుండి 1,00,000, 1,10,000, 1,30,000, 1,50,000 వరకు ఉన్న గేదెలు వస్తుంటాయి. వీటి ధర వచ్చేసి గేదె బ్రీడ్, లాక్టేషన్, సైజ్, మిల్క్ కెపాసిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది. ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను. లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి, గ్రూప్లో యాడ్ చేస్తాను. ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలను చూపిస్తాను చూడండి. ఆ తర్వాత మార్కెట్లో గేదెలు ఏ రేట్లో సేల్ అయినాయో సేల్ ఇన్ఫర్మేషన్ రైతు మాటలో వినండి. ఈ వారం సంగారెడ్డి మార్కెట్లో PMEGP లోన్ ద్వారా గేదెలు కొన్న రైతు లోన్ వివరాలు, లోన్ ఏ విధంగా ప్రాసెస్ చేయాలో దాని గురించి అడిగి తెలుసుకుందాం. అన్న, ఎవరి నుంచి వచ్చారన్నా? దగ్గరవా? ఓకే. ఎంత కొన్నారన్నా బర్రె? 1,25,000. చెప్తే అని చెప్పారన్న వాళ్ళు? 1,60,000 చెప్పారు. ఓకే, 1,25,000కి ఇచ్చారు. ఈ డెలివరీ ఎన్ని రోజులు అయిందండి? ఇది 3 రోజులు అవుతుంది. 3 రోజులైనా. పాలు ఎన్ని ఇస్తుందని చెప్పారండి వాళ్ళు? 10 లీటర్లు ఇస్తుంది. అంటే పొద్దున 5, సాయంత్రం 5. ఓకే అన్న. ఇది ఎన్ని అయితే ఉంటుంది అన్న? ఇది 2 అవుతుంది. ఇది బ్రీడ్ అన్న, జాతి ఇదేనా? ఇంకేమైనా తీసుకున్నారా? 5 తీసుకున్నాం. 5 తీసుకున్నారా? కనుమ 4 అన్న పక్కన ఉన్నాయా? ఓకే అన్న. అవి ఎలా పడ్డాయినా రేట్లు? అవి 1,00,000 కాడికి. ఓకే అన్న. ఎలా అనిపించాయినా రేట్లు? పర్వాలేదు, ఇప్పుడు ఇంకా రాను పెరుగుతాయి. ఓకే అన్న. ఓకే అన్న. థ్యాంక్ యూ అన్న. ఇంకా అన్న, ఇది లోన్ ద్వారా తీసుకుంటున్నారా మీరు? ఏ లోన్ ఇట్టన్నా? PMEGY, ఓకే. ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన పథకం కింద APUB బ్యాంక్. ఓకే అన్న. హుస్నాపూర్ అన్న. ఎంత అన్న లోన్ అమౌంట్ మొత్తం? 20 lakhs. ఇప్పుడు ఎంత ఇచ్చారన్న? 6. ఈ అంగల్లో 5 తీసుకున్నా. ఇంకో 5కి నెక్స్ట్ వీక్ అట్లా తీసుకుంటా. ఇంకా 6 మంత్ తర్వాత ఇంకో 10. ఇప్పుడు 10, నెక్స్ట్ 6 నెలల తర్వాత 10. ఇప్పుడు 10 లక్షలు ఇచ్చారన్న ప్రజెంట్ అయితే. ఇప్పుడు 10 లక్షలు బర్రెలు కొనేసాక మళ్ళీ విడుదల చేస్తారా? మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ 10. ఓకే అన్న. మీరు మంత్లీ ఎంత కట్టాలన్న మరి లోన్ అయితే? అది ఇది అయిన తర్వాత చెప్తామంటారు. 20,000 అప్రాక్సిమేట్లీ 20-25 మధ్యన ఉంటుంది. ఓకే అండి. సబ్సిడీ ఏమన్నా ఎంత అంటే ఏది రోజ్గార్ పథకం కింద సబ్సిడీ 30%, 35% అన్నారు. ఓకే. వస్తుంది అన్నారు. అది మనం 2 సంవత్సరాలు రెగ్యులర్గా కడితే వస్తుందని చెప్పారు. అంటే ఇప్పుడు మీకు 20 లక్షల లోన్ వస్తే 7 lakhs సబ్సిడీ ఇస్తారన్నమాట. ఓకే అన్న. దీనికి ప్రాసెస్ ఏంటన్నా? ప్రాసెస్ ఏమైనా చెప్తారా? ప్రాసెస్ ఏంటి, చార్టెడ్ అకౌంట్ తోటి మన యాన్యువల్ లెటర్స్ ఉంటాయి కదా, ఆ ప్రకారం చేయడం. సూటిగా ఏమైనా పెట్టాలన్నా? సూటిగా అంటే మనం గడ్డి ఏముంది, వ్యవసాయం భూమి ఉందా, అవి డీటెయిల్స్ చూస్తారు. షెడ్ ఉన్నదా? మాకు షెడ్ సొంతం తయారు చేసుకున్నాం. ఓన్లీ బర్రెకే తీసుకుంటున్నాం మేము. షెడ్ కూడా 6 లక్షలు పెట్టి చేసినాం. ఇప్పుడు 5 ఈ అంగంలో 5 తీసుకున్నా. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఊళ్ళలో కానీ ఎక్కడన్నా నవ్వుపడితే మళ్ళీ 5 తీసుకుంటా. వీటితోటి అమౌంట్ పే చేస్తే 2 సంవత్సరాలు చూసిస్తారు. అప్పుడు సబ్సిడీ వస్తుందంట. 2 సంవత్సరాలు అబ్జర్వేషన్ తర్వాత మీకు సబ్సిడీ ఇస్తారట. ఓకే అన్న. ఓకే. రిలీజ్ అయిన అమౌంట్కి ఇంట్రెస్ట్ పడుతుంది. ఓకే. మీకు ఎంతకైతే అనుభవం ఉందండి ఇందులోని? నాకు
25 సంవత్సరాల అనుభవం ఉంది. ఓకేనా. ఓకే. అయితే సొంతము ముందుండే, ముందున్న తర్వాత గిట్లే దొంగలు కొట్టుకుపోయిన ఉండే. పాలు పోసి వచ్చేసరికి నైట్లా ఇక ఆడికెళ్ళి తీసేసిన. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయాలని కొత్తగా మనం వాళ్ళు సొంతం పెట్టాలని ఆలోచనతోటి PMEGY కింద తీసుకుంటున్నారు. ఓకేనా. ఓకేనా. థ్యాంక్ యూ అన్న. ముందు వీడియోలో సరిగ్గా కనిపించలేదు, మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఈ బర్రె 1,25,000కి సేల్ అయింది. ఇది రోజుకు 10 లీటర్ల పాలు ఇస్తారంట. ఉదయం 5 సాయంత్రం 5. ఇది డెలివరీ అయ్యి 3 రోజులు అయిందని చెప్తున్నారు. బర్రె అయితే చాలా హెవీ సైజ్ ఉంది. చూడొచ్చు దీని అట్టర్ క్వాలిటీ. ఈ బర్రె 93,000కి సేల్ అయింది. చూడొచ్చు ఇది సెకండ్ లాక్టేషన్ అంటున్నారు, అంటే రెండో ఈత. ఇది డెలివరీ అయ్యి 1 వీక్ అయిందని చెప్తున్నారు. ఇది రోజుకు 10 లీటర్ల పాలు ఇస్తారంట. ఉదయం 5 సాయంత్రం 5. చూడొచ్చు. బర్రె 95,000కి సేల్ అయింది. చూడొచ్చు ఇది రెండో ఈత. ఈ రోజు 10 లీటర్లు పాలు ఇస్తుంటే ఉదయం 5 లీటర్లు సాయంత్రం 5 లీటర్లు. చూడొచ్చు నేను అడ్డర్ క్వాలిటీ. డెలివరీ 10 days అయింది. ఈ బర్రె కూడా 95,000కి సేల్ అయింది. చూడొచ్చు అది ఇస్తున్నారు. ఇది ఉదయం 4 సాయంత్రం 4 రోజుకి 8 లీటర్లు పాలు ఇస్తుందంట. చూడొచ్చు ఇది పంచకాయలని మిక్స్ అయ్యి ఉంది. ఈ 2 బర్రెలు కలిపి 1,94,000కి సేల్ అయినవి. 2 మంచూరు బట్టలు, అంటే 2 అవుతాయి. ఒక్కొక్కటి రోజు 10 లీటర్లు పాలు ఇస్తుందంట. ఉదయం 5 సాయంత్రం 5. చూడొచ్చు డెలివరీ అయ్యి 1 వీక్ అయింది. ఈ బర్రె 1,00,000 రూపాయలకి సేల్ అయింది. చూడొచ్చు ఇది రోజుకి 10 లీటర్లు పాలు ఇస్తుందంట. ఉదయం 5 లీటర్లు సాయంత్రం 5 లీటర్లు. చూడొచ్చు డెలివరీ 10 days అయిందని చెప్తున్నారు. ఇది థర్డ్ లాక్టేషన్ బర్రె అని చెప్తున్నారు. ఈ బర్రె 1,02,000కి సేల్ అయింది. చూడొచ్చు నిండు చూడు బర్రె. ఇంకా డెలివరీకి ఒక 4 రోజులు ఉందంట. ఇది రోజు 12 లీటర్లు పాలు ఇస్తుందంటే ఉదయం 6 సాయంత్రం 6. చూడొచ్చు దీని అట్టర్ క్వాలిటీ. ఈ బర్రె 1,45,000కి సేల్ అయింది. ఇది బూరి జాతి బర్రె. ఇది రోజుకి 14 లీటర్లు పాలు ఇస్తుందంట. చూడొచ్చు దీని అట్టర్ క్వాలిటీ. బర్రె అయితే హెవీ సైజ్ ఉంది. ఇది డెలివరీకి 1 వీక్ టైం ఉందని చెప్తున్నారు. ఓకేనా. బర్రె 1.30 చెప్తున్నారు. రేట్ అయితే ఏం ఫిక్సింగ్ కదా, మాట్లాడుకుంటే తగ్గుతుందంట. ఇవాళ ఇక్కడ సేల్ అవ్వకపోతే చింతల చెరువులో ఉంటుంది.
ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలు ఆవులను చూపిస్తాను చూడండి. दाम बोल कितने देता